కానీ అబ్రహాంతో 15వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ జీవితంలో నీతిగా ఎంచబడాలి అని అనుకుంటే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుడే నీకు సోర్స్ అనుకున్నప్పుడు మాత్రమే అది నీతిగా ఎంచబడుతుంది తప్ప నీ జ్ఞానేంద్రియాల ప్రకారము, నీ ఆలోచనల ప్రకారము, నీ పద్ధతుల ప్రకారము, మనల్ని పెద్దలు కల్పించిన ఆచార ప్రకారం జీవిస్తే దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఎన్నటికీ కూడా నెరవేర్చబడదు. దేవుని ప్రణాళిక, నువ్వు ఈరోజు కష్టపడుతుండొచ్చు, అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉండొచ్చు, లేకపోతే ఇతర సమస్యల చేత ఉండొచ్చు, మీ కుటుంబంలో సమాధానం లేక, లేకపోతే శాంతి లేక అల్లాడిపోతుండొచ్చు. దాని అంతటికీ కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడకపోవడమే. దేవుడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుడు చూస్తే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడంట. ఎట్లుంటాడంట? యెహోవా ఆశ్రయంగా ఉంటాడంట.